హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. రోజులానే ఈ రోజు కూడా మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే గుర్తొచ్చిందిరా, ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా. అయింది, 10 days అయింది. మీరు పరిస్థితి ఏంటి? ఐపీఎల్ పరిస్థితి ఏముంది, చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 3 మ్యాచ్లు గెలిచింది, పాయింట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఇక తర్వాత కోల్కతా, కింగ్స్ 11 పంజాబ్. మామూలుగా లేదు ఈసారి సీజన్, మాత్రం మామూలుగా లేదు బావా. మామూలుగా లేదు బావా. ఇంక ఈ రోజు ఏంటి? ఈ రోజు రాజస్థాన్ బెంగళూరు మ్యాచ్. వీళ్ళు ఇప్పటికి వచ్చి ఒక్కటి కూడా గెలవలేదు కదా. అవును, ఆ రాజస్థాన్ ఒక 3 ఓడిపోయింది, బెంగళూరు ఒక 3 మ్యాచ్లు ఓడిపోయింది. మరి ప్రస్తుతం బెంగళూరు పరిస్థితి ఏంటి? ప్రస్తుతం బెంగళూరు పరిస్థితి ఏంటి అని అంటే ఏం చెప్తాం, ఆ ఫస్ట్ మ్యాచ్ చెన్నైతో ఆడింది కదా, ఆ చెన్నైతో ఆడినప్పుడు ఓడిపోయింది. ఆ తర్వాత ముంబైతో ఆడింది కదా, ఇచ్చుడు ముంబైతో ఆడేటప్పుడు కూడా ఇంకేముంది, బెంగళూరు గెలుస్తుంది అనుకున్న లాస్ట్ మూమెంట్ లో చేతులు ఎత్తేసింది. మొన్న మాత్రం మరి ఘోరం బాబా, 3వ మ్యాచ్ ఆ హైదరాబాద్ ఆడిందా, హైదరాబాద్లు కొట్టారు బాబా, 213 210 రన్స్ కొట్టారు, 118 రన్స్ తేడాతో బెంగళూరు ఓడిపోయింది. అది మాత్రం బెంగళూరు టీంలో బ్యాట్స్మెన్స్ లేరా? ఉన్నారు, బ్యాట్స్మెన్స్ కే ఉన్నారు. కోహ్లీ గారు ఉన్నారు, ఏబీ డివిలియర్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రం ఫామ్ లో లేరు. మిగతా బౌలర్స్ కూడా ఉన్నారు. ఆ చాహల్ గారు బాగానే బౌలింగ్ వేస్తున్నారు, ఆ మిగతా యాదవ్ గారు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం ఇదిగో కొట్టుకుంటారా అని వేస్తున్నారు, వాళ్ళేమో కొట్టుకుంటున్నారు, స్కోర్ పెరుగుతుంది, వీళ్ళు కొడతలేదు. అది బెంగళూరు పరిస్థితి. సరే, రాజస్థాన్ పరిస్థితి ఏంటి? రాజస్థాన్ పరిస్థితి కూడా ఇంతే. రాజస్థాన్ కూడా ఫస్ట్ మ్యాచ్ కింగ్స్ 11 పంజాబ్ ఆడిందా, అక్కడ గెలుస్తుంది అనుకున్న మూమెంట్ లో ఆయన ఎవరు అశ్విన్ గారు ఉన్నారు కదా, ఆ మార్కెటింగ్ అవుట్ ఉంటది కదా, అవుట్ చేశారు. అది పెద్ద సంచలనంగా మారింది. బౌలర్స్ కూడా ఉన్నారు కదా బానే దీంట్లో. అరే చెప్పేది నువ్వు. ఆ తర్వాత పంజాబ్ తో ఓడిపోయిందా, హైదరాబాద్ తో కూడా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొన్న 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొన్న చెన్నైను రాజస్థాన్ మ్యాచ్ జరిగినప్పుడు చెన్నై 175 రన్స్ కొట్టి, ఇది కూడా కొట్టేటానికి దగ్గరలో ఉన్న లాస్ట్ ఓవర్లో ఇంకేముంది మ్యాచ్ అయిపోద్ది అనుకున్న టైంలో బ్రావో గారు బౌలింగ్ వరుసగా బౌలింగ్ వేయటం, అవుట్ చేయటం, 8 రన్స్ తేడాతో చెన్నై గెలిచింది. అది మొత్తంగా చూసుకుంటే రాజస్థాన్ లో జోప్రా అర్చర్ అనే ఒక ఆయన మాత్రం వాళ్ళకి ప్లస్, మిగతా రహానే గారు ఆయన ఒక్కరే ప్లస్. నాకు తెలిసి రహానే గారు బాగానే రాణిస్తున్నారు. ఆ స్టీవ్ స్మిత్ గారు కానివ్వండి, బెన్ స్టోక్ గారు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు ఫామ్ లో ఉంటారో తెలియదు, ఎప్పుడు అవుట్ అయిపోతారో తెలియదు. వాళ్ళు కనుక కరెక్ట్ గా ఫామ్ లో ఉంటే రాజస్థాన్ సునాయాసంగా గెలిచేస్తాయి బెంగళూరు మీద. కానీ ఇప్పటి వరకు అంటే ఒకటి కూడా గెలవలేదు కదా ఈ 2 టీముల్లోనే. మరి ఈసారి బోని ఎవరు కోరుతారో చూడాలి. ఈ రోజు మాత్రం జైపూర్ లో జరిగే ఈ వేదిక నిజంగా ఎంత హోరాహోరీగా ఉంటదంటే, సో ఎవరు విన్ అయినా కూడా ఏదో ఒక టీం బోని కొట్టింది బాగా ఖచ్చితంగా. కానీ చాలా మంది కాస్త బెంగళూరు అయితేనే బెటర్ అనుకున్నారు పాపం. మొన్న మ్యాచ్ లో మన కోహ్లీ గారు కూడా పాపం ఒక ఏడుపు లాంటిది ఒకటి వచ్చింది బయటికి. సో మొత్తంగా చూసుకుంటే ఈ రోజు బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ అయితే మీదా మాదా అన్నట్టు ఉంటుంది పోరు. అయితే ఐపీఎల్ సీజన్ బాగానే జరుగుతూ ఉందన్నమాట. బాగానే జరగటం ఏంట్రా అంటే నువ్వు అరే నీకు ఇది అంతా తెలీదా, నన్ను అడుగుతున్నావేంటి? చెప్పు తీసి కొడతా. నీకేం ఏసీ రూమ్ లో మాత్రం కూర్చొని ఉన్నావు, నన్ను మాత్రం నీకేం ఐపీఎల్ సీజనా, నాకేం ఎలక్షన్సా, ఎండ తిప్పేది నన్ను కొడితేనా? ఎందుకురా ఫీల్ అవుతావు? వచ్చేసావు కదా, ఈ రోజు నుంచి చూడు మ్యాచ్లు చూస్తా. ఫ్లోలో నిజాలు చెప్పినట్టున్నానులే. అదేలే ఏం చేస్తాను. ఈ రోజు ఐపీఎల్ స్టార్ట్ అయిపోయి మ్యాచ్ స్టార్ట్ అయిపోయినట్టే కదా. అరే ఈ రోజు కాదు, అరే ఇప్పుడు సాయంత్రం 8ంటికి మ్యాచ్ పెట్టుకుని వీడు ఇప్పుడే వెళ్తున్నాడు, వీడు ఆవేశం వీడు. అదండి విషయం. సాయంత్రం 8ంటికి మ్యాచ్ జైపూర్లో. మరి అటు బెంగళూరు కానీ ఇటు రాజస్థాన్ కానీ ఏది గెలిచింది, ఏది బోని కొట్టింది అని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ చాలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, పొలిటికల్, అలానే ఐపీఎల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.